Kumar, so pursuing PhD in VITP University, Amaravati. So today I am going to discuss about the how to do literature review by using some tools. So ఎందుకు నేను ఈ వీడియో చేయాలనుకున్నానంటే, సో వెన్ ఐ వాజ్ జాయిన్ యాజ్ ఫ్రెషర్ యాజ్ ఎ న్యూ స్కాలర్, సో నేను చాలా కొన్ని ఇబ్బంది ఫేస్ చేశాను. ఎందుకంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ ద రీసెర్చ్. అండ్ తర్వాత మనకి రీసెర్చ్లో మొట్టమొదటి ఇంపార్టెంట్ స్టెప్ వచ్చేసి మనకి లిటరేచర్ రివ్యూ. ఎందుకంటే మనం చేయబోయే రీసెర్చ్ మొత్తం దీని మీద బేస్ అయి ఉంటుంది. సో కాబట్టి నేను ఇక్కడ జాయిన్ అయ్యి 1.5 year అవుతుంది. సో నాకున్న ఎక్స్పీరియన్స్ మీతో నేను షేర్ చేసుకోవాలనుకున్నాను, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. సో దట్టు ఎందుకంటే మనకి ఈ వీడియో కొత్తగా వచ్చిన న్యూ స్కాలర్స్కి హెల్ప్ అవుతుంది నమ్మకంతో నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు నిజంగా ఈ వీడియో హెల్ప్ అయితే సో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ టు చిట్టి ఆఫీషియల్ 9890 యూట్యూబ్ ఛానల్. సో వితౌట్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో కమింగ్ టు లిటరేచర్ రివ్యూ, సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ ఇన్ ది రీసెర్చ్ అండి. ఎందుకంటే మనం వితౌట్ డూయింగ్ లిటరేచర్ రివ్యూ వీ కాంట్ డూ స్టార్ట్ అవర్ రీసెర్చ్ అండి. ఎందుకంటే ఇది మనకి చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్. ఇందులో మనం ఏం తెలుసుకుంటామంటే సో ప్రీవియస్గా మనకు సంబంధించిన వర్క్ ఏమైనా జరిగింది అంటే మనం స్టార్ట్ చేయబోయే రీసెర్చ్ కానీ లేదా సో మనకి ఎటువంటి ఫీల్డ్లో మనం రీసెర్చ్ స్టార్ట్ చేయాలనుకున్నాం అనే దానికి మనకి మొట్టమొదటి ఫౌండేషన్ ఏమన్నా ఉందంటే దట్ ఈస్ లిటరేచర్ రివ్యూ. సో వన్ వర్డ్ మనకి చెప్పాలంటే సో అసలు లిటరేచర్ రివ్యూ ఏంటంటే మనకి ఇట్ ఇస్ ఏ కాంప్రహెన్సివ్ సమ్మరీ ఆఫ్ ద ఎంటైర్ రీసెర్చ్ ఆర్టికల్. సో మనకు ఆర్టికల్ సంబంధించిన అక్కడ ఏవైతే ఉంటాయి అందులో మనకి ఏముంటాయంటే మెయిన్గా వచ్చేసి మనకి అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, ఇంట్రడక్షన్ ఉంటుంది, సో మెథడ్స్ అండ్ మెథడాలజీ, సో రిజల్ట్స్ అండ్ కన్క్లూజన్స్ అండి. ఈ మెయిన్గా ఇవే మనకి మెయిన్గా మొత్తం ఆర్టికల్కి ఇంపార్టెన్స్ చెప్తాయండి. అండ్ దట్టు మనం ఇక్కడ మెయిన్గా చేయాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మనం ఒక టాపిక్ అనుకున్నప్పుడు సో మనకి ఈ పేపర్ సూటబుల్లా కాదా మనం ఎలా డిసైడ్ చేస్తామంటే సో టైటిల్ అండ్ అబ్స్ట్రాక్ట్ అండి. సో మెయిన్గా చెప్పాలంటే మనకి అబ్స్ట్రాక్ట్ ఉంటుంది, ఎందుకంటే టైటిల్ మనకి రకరకాలుగా ఉంటుంది. సో మనం కన్ఫ్యూజ్ అవుతాం. సో మనకి ఎప్పుడు డిసైడ్ చేస్తామంటే సో బై యూ స్టడింగ్ ద అబ్స్ట్రాక్ట్ ఈజ్ ఏ సో సమ్మరీ ఆఫ్ 500 words అబౌట్ ద ఎంటైర్ రీసెర్చ్ ఆర్టికల్. ఇక్కడ మనకి మెయిన్గా ఆ పేపర్లో ఏముందో సో వాళ్ళు ఏ మెటీరియల్స్ వాడారు, ఏ మెథడ్స్ వాడారు, వాళ్ళ రిజల్ట్స్ ఏంటి, వాళ్ళ కన్క్లూజన్స్ ఏంటి అనేవి మనకి అబ్స్ట్రాక్ట్లో మొత్తం చెప్పేస్తాయి. సో కాబట్టి మనం ఎప్పుడైనా మనం అబ్స్ట్రాక్ట్ చదివేప్పుడు చాలా కేర్ఫుల్గా చదవండి. సో దాన్ని బట్టి మనకి ఈ పేపర్ సూటబుల్లా లేదా అని మనకి తెలిసిపోతుంది. అక్కడ నుంచి మీరు ఇన్ కేస్ మనకి ఈ పేపర్ సూటబుల్లే అంటే మనం చేయబోయే రీసెర్చ్కి ఈ పేపర్ సూట్ అవుతుందంటే మీరు దెన్ యూ కెన్ స్టార్ట్ ఇంట్రడక్షన్, మెథడ్స్, మెథడాలజీ అండ్ కన్క్లూజన్స్. సో ఇలా మనం ఒక పేపర్ని ఇన్ డెప్త్ అనాలిసిస్ అంటే ఆ పేపర్లో ఏముంది, వాళ్ళు ఏ మెటీరియల్స్ యూజ్ చేశారు, మెథడ్స్ ఏమి యూజ్ చేశారు, సమ్ సాఫ్ట్వేర్ టూల్స్ ఏమి యూజ్ చేశారు అండ్ ఫైనల్గా వాళ్ళ అవుట్పుట్స్ ఏమున్నాయి, ఇలా మనం ఈచ్ స్టెప్ బై స్టెప్ కేర్ఫుల్గా దాన్ని అబ్జర్వ్ చేస్తే దాన్ని మనం ఏమంటామంటే లిటరేచర్ రివ్యూ అంటాం. గుర్తుపెట్టుకోండి. సో లిటరేచర్ రివ్యూ ఇస్ నథింగ్ బట్ comprehensive summary of the entire research article. It's in my point of view. Okay, so you don't need to by heart any definitions, just go with the flow. Okay, so next step coming to the purpose of literature review. So మనం ఎందుకు ఈ లిటరేచర్ రివ్యూ చేయాలంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి అంటే మనకి సో మనం ఎంచుకున్న టాపిక్ మనకి అర్థం అవ్వాలి. ఆ ప్రీవియస్గా వాళ్ళు ఏం స్టడీస్ చేశారు, వాళ్ళ అవుట్పుట్స్ ఎలా ఉన్నాయి, తర్వాత అందులో మనకి ఏమైనా గ్యాప్స్ ఉన్నాయి. సో గ్యాప్స్ మీన్స్ మనకి ఫ్యూచర్లో స్కోప్ ఏముంది, ఇలాంటివన్నీ మనకి సో ఎలా ఐడెంటిఫై చేస్తామంటే బై యూజింగ్ లిటరేచర్ రివ్యూ. ఓకే, సో మనం ఎప్పుడైతే ప్రాపర్గా లిటరేచర్ రివ్యూ చేస్తామో మనకంటూ ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుందండి. సో దాని ద్వారా మనకు ఒక యూనిక్ ఐడియాస్ వస్తాయి. సో హియర్ ఐమ్ డిస్కస్ సమ్ పాయింట్స్. సో ఫస్ట్ ఆఫ్ దట్ ఈస్ టు షో యువర్ అండర్స్టాండ్ ద టాపిక్ వెల్. సో మనం ఎప్పుడైతే ఆ పేపర్ని మనం ఫుల్గా అనాలిసిస్ చేస్తామో సో మనకు టాపిక్ బాగా అర్థమవుతుంది. తద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే ఓకే సో ఈ పేపర్లో వీళ్ళు ఈ మెథడ్స్ వాడారు, సో ఈ రిజల్ట్స్ వచ్చాయి, తర్వాత అవుట్పుట్ ఇలా ఉంది, తర్వాత ఫీచర్ స్కోప్ ఇలా ఉంది, ఇలా మనకి స్టెప్ బై స్టెప్ మనం ఈజీగా చదవడం వల్ల మనకంటూ ఒక ఫుల్ అండర్స్టాండ్ అవుతుంది. తర్వాత వచ్చేసి టు ఎక్స్ప్లెయిన్ ద వై యువర్ రీసెర్చ్ ఈజ్ ఇంపార్టెంట్ అండ్ యూనిక్. సో వన్స్ మనం పేపర్ని నీట్గా చదివాక సో అక్కడ మనకి ఒక గ్యాప్స్ అనేవి కనిపిస్తాయి. అంటే వీళ్ళు ఇలా చేశారు, మనం ఇలా ట్రై చేయొచ్చు, నథింగ్ బట్ దట్ ఈస్ ద సో రీసెర్చ్ గ్యాప్స్ అంటాం అనమాట. దట్ ఈస్ రీసెర్చ్ గ్యాప్స్. ఎప్పుడైతే మనం గ్యాప్స్ ఫైండ్ అవుట్ చేస్తామో అది కూడా మనం ఎప్పుడు ఫైండ్ అవుట్ చేస్తామంటే వెన్ ఎవర్ యు ఆర్ డూయింగ్ ద సో గుడ్ అండ్ ప్రాపర్ లిటరేచర్ రివ్యూ. ఎప్పుడైతే మనం ఒక మంచిగా లిటరేచర్ రివ్యూ చేస్తామో అప్పుడే మనకి రీసెర్చ్ గ్యాప్స్ అనేవి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. లేదు మనం నామకే వస్తు పైపైన చేస్తామంటే మనకి ఎటువంటి అవగాహన అంటే ఏం రాదండి. సో కేర్ఫుల్గా మనం లిటరేచర్ రివ్యూ చేయాలి. తర్వాత మనకి అక్కడ ఏమవుతుందంటే ఒక దాని టాపిక్ ఒక ఇంపార్టెంట్ అండ్ యూనిక్ అక్కడ స్కోప్ ఏముందో మనం ఐడెంటిఫై చేయొచ్చు. తర్వాత వచ్చేసి టు ఇంప్రూవ్ యువర్ రీసెర్చ్ క్వశ్చన్స్ అండ్ గోల్స్. సో హియర్ రీసెర్చ్ క్వశ్చన్స్ మనకి నథింగ్ బట్ మనం అక్కడ గ్యాప్స్లో ఏవైతే మనం ఐడెంటిఫై చేస్తాం వాటి మనం క్వశ్చన్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక టాపిక్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఏ మెకానికల్
Here I am going to take one property, that is polymer properties. So everyone knows about the polymers, nothing but it's a plastic material. సో ఇక్కడ మనం ప్రాపర్టీస్ గురించి తెలుసుకున్నాం. ఇక్కడ మనకి ఒక ప్రాపర్టీస్ని ఇంప్రూవ్ చేయడానికి సమ్ ఫిల్లర్స్ రెయిన్ఫోర్స్మెంట్ యూజ్ చేస్తారు. ఇలా మనకి కొన్ని యూజ్ చేసినప్పుడు ఇంకా కొత్తగా ఏమైనా యూజ్ చేస్తారు. ఇలా మనకి క్వశ్చన్స్ అనేవి రైజ్ అవ్వాలి. సో ఖచ్చితంగా మనకి అవుతాయి కూడా. ఎప్పుడైతే మనం ప్రాపర్గా లిటరేచర్ రివ్యూ చేస్తామో మనకి కొన్ని క్వశ్చన్స్ అనేవి రీచ్ అవుతాయి. సో వాటి వల్ల మనకి ఒక యూనిక్ రీసెర్చ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. అండ్ లాస్ట్ వన్, దట్ ఈస్ టు బిల్డ్ ఏ ఫౌండేషన్ ఆఫ్ ద ఐడియాస్ ఫర్ యువర్ స్టడీ. సో స్టార్టింగ్ చెప్పాను కదండి, మనం ఎప్పుడైతే గుడ్ రివ్యూ చేస్తామో మనకి యూనిక్ ఐడియాస్ అనేవి వస్తాయి. తద్వారా మనకి ఒక మోటివేషన్ అనేది బిల్డప్ అవుతుంది. సో ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఇంకోటి ఏంటంటే, చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. దట్ ఈస్ లిటరేచర్ రివ్యూ అంటే ఏంటి, తర్వాత లిటరేచర్ సర్వే అంటే ఏంటి. సో యూ డోంట్ కన్ఫ్యూజ్ దీస్ టూ వర్డ్స్. సో బికాస్ ఆఫ్ యాజ్ ఎ రీసెర్చ్ స్కాలర్ యూ మస్ట్ నో అబౌట్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిటరేచర్ రివ్యూ అండ్ లిటరేచర్ సర్వే. హియర్ ఐఎమ్ గివింగ్ సమ్ 5 important points about these differences. So I am taking the 5 aspects, that is definition, purpose, focus, outcome and usage. So based on that you can analyze the difference between literature review and literature survey. So first, as earlier said, literature review is the summary of the entire article. అంటే మనకు ఆ పేపర్ మనం చదివాక ఫైనల్గా మనకు అవుట్పుట్ ఏమొచ్చింది, మనం అందులో ఏం నేర్చుకున్నాం, లైక్ అబ్స్ట్రాక్ట్ మనకి ఏం చెప్తుంది, మెథడ్స్ ఏం చెప్తున్నాయి, రిజల్ట్స్ ఎలా చెప్తున్నాయి, అండ్ అవుట్పుట్స్ మనకి ఎలా ఉన్నాయి, బట్ కన్క్లూజన్స్ ఎలా, ఇలా మనం ఇన్డెప్త్ అనాలిసిస్ ఆర్ క్రిటికల్ అనాలిసిస్ అంటామండి. సో పేపర్ మనం స్టెప్ బై స్టెప్ చదువుతాం, దాన్ని మనం ఇక్కడ ఏమంటామంటే లిటరేచర్ రివ్యూ చెప్తాం. ఓకే, అర్థమైంది కదా, ఇట్ ఇస్ ద లిటరేచర్ రివ్యూ. కమింగ్ టు లిటరేచర్ సర్వే, ఇట్ ఈస్ ద కలెక్షన్ ఆఫ్ సోర్సెస్. ఇక్కడ మనకి పేపర్స్ కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లిటరేచర్ సర్వే చేయాలంటే మనకి ఖచ్చితంగా ఏం కావాలండి, సో మన టాపిక్ సంబంధించిన రీసెర్చ్ ఆర్టికల్స్ అనేవి కావాలి. అవి ఎలా గ్యాదర్ చేసుకోవాలో నేను ఫర్దర్గా మీకు ముందు చూపిస్తాను. సో ఇలా మనకు కావాల్సిన పేపర్స్ని కలెక్ట్ చేసుకుని దాన్ని మనం ఏమంటామంటే సర్వే అంటాం. ఓకే, సో a broad overview or collection of resources relevant to topic. So that is literature review. Okay, so remember that these two terms. Next, coming to the purpose. So as I earlier said, that is to identify the gaps or to analyze the in-depth analysis, that is literature review. And coming to survey, to gather a list of relevant studies or material related to our topic. Next point, that is focus. So why you are doing literature review? So emphasize understanding trends, patterns, gaps and కాంట్రాడిక్షన్స్ ఇన్ రీసెర్చ్. సో మనం చెప్పాం కదండి, సో అక్కడ మనకి వాళ్ళు ఏ ట్రెండ్స్ వాడారు, నథింగ్ బట్ ఏ మెథడ్స్ వాడారు, సో ఏ ప్యాటర్న్స్ వాడారు, తర్వాత అక్కడ వాళ్ళు చేసాక మనకి ఫ్యూచర్ స్కోప్ ఏముంది, సో రీసెర్చ్ గ్యాప్స్ ఏమన్నా, ఇలా మనకి స్టెప్ బై స్టెప్ చెప్పేదే లిటరేచర్ రివ్యూ. సో కమింగ్ టు లిటరేచర్ సర్వే, దట్ ఈస్ ఫోకసెస్ ఆన్ కలెక్టింగ్ అండ్ సమ్మరైజింగ్ సోర్సెస్ విత్ లెస్ క్రిటికల్ ఇన్సైట్స్. సో జస్ట్ వీఆర్ ఓన్లీ గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్, we did get into the full analysis. So coming to outcomes of literature survey, literature review, that is as I said, so comprehensive context and framework of study or research project. And survey, it provides a list of studies and materials for reference without deep analysis. సో సేమ్ పాయింట్స్ అంటే మనకి సేమ్ పైన ఉన్న పాయింట్స్ ఉంటాయి. ఇది మనకు మెయిన్గా ఉండే సో లిటరేచర్ రివ్యూ అండ్ సర్వే. సో మెయిన్గా ఈ వర్డ్ గుర్తుపెట్టుకోండి, సర్వే రివ్యూ మీన్స్ ఇట్ ఇస్ ద ఇన్ డెప్త్ అనాలిసిస్ ఆఫ్ రీసెర్చ్ ఆర్టికల్, సర్వే మీన్స్ ఇట్ ఇస్ ద సోర్స్ ఆఫ్ కలెక్షన్. ఇది మనకి మెయిన్గా ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఓకే అండి, అసెంట్ పాయింట్కి వచ్చేసాం. సో అవన్నీ గుర్తుపెట్టుకోండి, సో రివ్యూ అండ్ సో సర్వే. ఓకే, నౌ కమింగ్ టు ద సో వాట్ ఐ యూజ్ టు సో టూల్స్ ఫర్ డూయింగ్ లిటరేచర్ రివ్యూ. సో నేను ఇక్కడ జాయిన్ అయినప్పుడు సో నేను మోస్ట్ యూజ్ చేసిన సో టూల్స్ వచ్చేసి వన్ థింగ్, సో ఇట్ ఈస్ వెరీ హెల్ప్ఫుల్ టు మీ, దట్ ఈస్ సో స్పైస్పేస్, సో కిల్బోర్డ్ అండి. ఈ టూల్ నేను చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటాను. అండ్ వీటి వల్ల నాకు ఏమైందంటే సో చాలా టైం సేవ్ అయిందండి. సో నేను చెప్తాను మీకు ఎందుకు వాటి యూజ్ చేస్తున్నానో, అండ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఐ విల్ టెల్ యూ వన్ బై వన్. ఓకే, ఫస్ట్ కమింగ్ టు ద గూగుల్ స్కాలర్. సో ఈ 5 కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అండి. నేను వన్ బై వన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ వస్తాను. ఫస్ట్ కమింగ్ టు ద గూగుల్ స్కాలర్. సో యూ నో వెరీ వెల్ అబౌట్ ద గూగుల్ స్కాలర్. హియర్ వీ కెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రీసెర్చ్ ఆర్టికల్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ అవర్ టాపిక్. ఓకే, సో మనకి ఏ టాపిక్ మీద మనకి రీసెర్చ్ ఆర్టికల్స్ కావాలో అవి మనం ఇక్కడ మనం సెర్చ్ చేసుకోవచ్చు అండి. అవి ఎలా సెర్చ్ చేసుకోవాలో కూడా నేను మీకు ఇక్కడ చూపిస్తాను. ఓకే, సో గో టు గూగుల్. సో తెలియని వాళ్ళకండి, సో తెలిసిందే యూ క్యాన్ స్కిప్ ద వీడియో. సో గూగుల్ స్కాలర్, సో టైప్ ద గూగుల్ స్కాలర్ అండ్ టాప్ యూ కెన్ ఫైండ్ ద గూగుల్ స్కాలర్ లింక్. సో జస్ట్ క్లిక్ ఆన్ ఇట్. సో ఇలా ఉంటుంది మనకి గూగుల్ స్కాలర్. ఓకే, ఇక్కడ మీరు మనకి ఏం చేశారంటే సో మనకు కావాల్సిన టాపిక్స్ సెర్చ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వర్కింగ్ ఆన్ ఏ పాలిమర్స్. సో ఐఎమ్ ది స్కూల్ ఆఫ్ మెకానికల్ ఇంజనీరింగ్. సో ఐ కెన్ టైప్ సో మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ పాలిమర్స్. యూ కెన్ సో సెర్చ్ ఇట్. సో ఇక్కడ మీకు చూపిస్తుందండి క్లియర్గా మనకి ఇక్కడ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి. ఇక్కడ మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ అంటే యూ కెన్ చూస్ ద ఇయర్ అండి. మనం ఎప్పుడు కూడా లిటరేచర్ ఎలా ఉండాలంటే ఫ్రమ్ సో రీసెంట్ స్టడీస్ టు సో వరల్డ్, ఇలా మనకి మనం
కొత్తగా నుంచి మనం పాస్ వరకు వెళ్ళాలి. అంటే ఇక్కడ చూడండి, సో కరెంట్ ఇయర్ 2025 ఇక్కడ మీరు ఎలా ఇయర్ చూస్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇక్కడ నుంచి పేపర్స్ అనేవి చూపిస్తూ ఉంటుంది. ఇలా మనం ఎప్పుడు కూడా మనం లిటరేచర్ రివ్యూ వచ్చేసి స్టార్టింగ్ నుంచి చేయాలి. ఇట్ మీన్స్ సో కొత్తగా మనం స్టార్ట్ చేయాలి. సో ఇక్కడ చూడండి మీరు, సో ఈ మనకి ఈ సో టాపిక్తో మనకి ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయంటే అబౌట్ ఇక్కడ మీరు చూడొచ్చు. అబౌట్లో వచ్చేసి మనకి 19,000 సో 940 ఉన్నాయి. అంటే మనకి ఇన్ని ఆర్టికల్స్ ఉన్నాయన్నమాట మనకి మనం ఇన్పుట్ ఇచ్చిన టాపిక్. ఇలా మనం సెర్చ్ చేసుకోవచ్చు అండి. సో చూడొచ్చు ఇక్కడ ఒకవేళ మనకి ఈ టాపిక్ రిలేటివ్ ఉందంటే మనం క్లిక్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ న్యాచురల్ ఫైబర్. ఐ క్లిక్ ఇన్ దిస్ లింక్, యూ కెన్ గో టు డైరెక్ట్ ఎల్స్వేర్, ఇట్ ఇస్ ద పబ్లిషర్. సో ఇలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇలా మనకి సో ఏం కావాలో మనం ప్రతిదీ కూడా మనం గూగుల్ స్కాలర్ మాత్రమే చూసుకోవాలి. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఆల్సో యూ కెన్ టైప్ ఇట్, సో పైథాన్, జస్ట్ టైప్ ఇట్, యూ కెన్ గెట్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్. సో ఎనీ టైమ్ మీన్స్ సో మనకి మొత్తం అన్ని చూపిస్తుంది. యూ కెన్ సీ ఎనీ టైంలో మనకి అబౌట్ సో దెర్ ఆర్ మెనీ ఆర్టికల్స్. ఓకే, ఇలా మనం చూసుకుంటూ ఉండాలండి. ఇక్కడ మనకి ఎక్కడైతే సో మనకి ఆ టాపిక్ సో సూటబుల్ అనిపిస్తే మీరు క్లిక్ చేసుకొని సో పీడిఎఫ్ మనకి అవైలబుల్గా ఉంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదా ఆన్లైన్లో మనకి అబ్స్ట్రాక్ట్ మాత్రం ఇస్తాడు, అలా మనం సెర్చ్ చేసుకోవచ్చు. సో అదండి గూగుల్ స్కాలర్ గురించి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. నెక్స్ట్ కమింగ్ టు ద SciSpace అండి. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ యూజ్ఫుల్ టూల్ ఫర్ ద సో ఎవ్రీ స్కాలర్. సో ఐఎమ్ ఆల్సో యూజింగ్ ఫ్రమ్ మై సో స్టార్టింగ్. So I will explain you how to use this SciSpace. Okay, go to your Google, so type SCI, so SciSpace. సో మనకి సెర్చ్ చేయగానే ఇలా టాప్లో వస్తుందండి. సో దట్ ఈస్ typeset.io అని వస్తుంది. ఓకే, క్లిక్ ఇట్. సో నౌ యూ కెన్ ఫైండ్, సో దిస్ ఈస్ ద సో ఇంటర్ఫేస్ ఆఫ్ ది SciSpace. Here you can find out the so many helpful things for you. So I will explain one by one. So you click the home button, you can see the home. So my library, my notebooks. సో చార్ట్ విత్ పీడిఎఫ్, లిటరేచర్ రివ్యూ, ఏఐ రైటర్, ఫైన్ టాపిక్స్, పారాఫ్రేజర్, సైటేషన్, జనరేటర్. సో ఇక్కడ ఉన్న ప్రతి టూల్ కూడా మనకి హెల్ప్ అవుతుందండి. ఐ విల్ స్టెప్ బై. సో ఫస్ట్ ఇక్కడ మనం చేసుకోవాల్సింది ఏంటంటే సో పీడిఎఫ్. సో ఇట్ మీన్స్ మనం గూగుల్ స్కాలర్లో ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ మనకి పీడిఎఫ్ ఉంటుంది కదా, ఆ పీడిఎఫ్ ఇక్కడ మీరు చార్ట్ విత్ పీడిఎఫ్ అని మీరు కానీ సెర్చ్ చేశారనుకో, అక్కడ మనకి పీడిఎఫ్లో ఏముంది నేను చూపిస్తాను చూడండి. ఐ అప్లోడింగ్ వన్ పీడిఎఫ్. సో 4D ఫండమెంటల్స్ సెలెక్టింగ్. So just wait. So open. So done. So PDF is loading. Okay, చూడండి. సో జస్ట్ నో అప్లోడ్ ద పీడిఎఫ్. సో 4D ప్రింటింగ్ ఫండమెంటల్స్ మెటీరియల్స్. సో ఇలా మీకు పీడిఎఫ్ అనేది తీసుకుంటుంది. సో ఇక్కడ మీరు ఏం చేయొచ్చు అంటే సో మీకు ఏమైనా అర్థం కాని వర్డ్స్ ఉన్నా లేదా కంటెంట్ ఉన్నా మీరు సింపుల్గా మన ఇక్కడ సెలెక్ట్ చేసుకొని యూ కెన్ చార్ట్ విత్ పీడిఎఫ్, అంటే మీకు ఇక్కడ ప్రతిదీ కూడా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ 13 more టూల్స్ ఉన్నాయి కదా, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అండి. ఇక్కడ మీకు పేపర్లో ఏమున్నాయి అన్నీ కూడా మీకు చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో ఫస్ట్ థింగ్ దట్ ఈస్ జనరేట్ సమ్మరీ ఆఫ్ ది పేపర్, అంటే మనకి ఈ పేపర్ మొత్తం సో ఏం చెప్తుంది. తర్వాత రిజల్ట్ ఆఫ్ ది పేపర్, దెన్ కన్క్లూజన్ ఆఫ్ ది పేపర్, explain the abstract, it is important, and what are the contributions of the paper, so related papers, explain the practical implications, నెక్స్ట్ సమ్మరైజ్. ఇలా మనకి స్టెప్ బై స్టెప్ మనకి పేపర్లో ఏముందో కూడా మొత్తం మనకి ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ ద సో అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ది పేపర్, యూ కెన్ సీ ఇట్ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ద అబ్స్ట్రాక్ట్ ఆఫ్ ది పేపర్. సో అండర్స్టాండింగ్ ద అబ్స్ట్రాక్ట్ పేపర్, సో యూ కెన్ స్టడీ. సో ఓకే, ఇలా మనం ప్రతిదీ కూడా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అండి. నెక్స్ట్ చూడండి, ఇంకోటి మనం చేంజ్ చేస్తాము. సో కన్క్లూజన్స్ ఫ్రమ్ ది పేపర్. సో ఇలా మనం స్టెప్ బై స్టెప్ కూడా మనం ఈ ప్రతిదీ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. సో ఎవరీ వన్ ఫాలో. ఐ హోప్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ టు ద యాజ్ ద న్యూ స్కాలర్స్. సో ప్రతిదీ కూడా మనకి సో ఈజీగా ఇచ్చేస్తుంది. ఓకే అండి, ఇలా మనకి సో సెర్చ్ చేసుకోవచ్చు బై యూజింగ్ పీడిఎఫ్. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడ మనకి హెల్ప్ అయ్యేది వచ్చేసి పారాఫ్రేజర్ అండి. సో పారాఫ్రేజర్ మనకి ఎందుకంటే సో ఉన్న కంటెంట్ మనం సో రీరైట్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి హాయ్, హలో, how are you, just I'm simply typing. So you can reread the paraphrase, you can see it. So click on paraphrase, it can generate. So see, నేను సింపుల్గా ఏం చెప్పానండి, జస్ట్ హాయ్ హలో అని ఇట్ కెన్ చేంజ్ టు ద గ్రీటింగ్స్, హౌ వాజ్ యువర్ డే అన్ఫోల్డింగ్ అండ్ వాట్ అడ్వెంచర్స్ యు ఆర్
ఎంబార్కింగ్ ఆన్, ఇలా మనకి సో కొత్తగా మార్క్స్ రాస్తుంది, దట్ ఈస్ పారాఫ్రేజింగ్ అంటాం. ఇది కూడా చాలా మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, యూ కెన్ ట్రై ఇట్. సో ఇంకోటి వచ్చేసి మనకి సైటేషన్ జనరేటర్. సైటేషన్ మీన్స్ మనకి సో రెఫరెన్స్ స్టైల్ అనేది ఉంటుంది. డివై లింక్ బేస్ చేసుకుని మనకి చాలా ఉంటాయి. సో లైక్ ఏపీఏ, సో చికాగో, ఇలా మనకి సో ఏ స్టైల్లో అది మనకి పేపర్ బట్టి, పబ్లిషర్ బట్టి ఉంటుంది. సో మనకి ఏ సూలో అది సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు సైటేషన్ జనరేటర్ ఇలా వస్తుంది. ఇక్కడ మనం సో నేమ్ కానీ యూఆర్ఎల్ కానీ సో డివై కానీ ఇవ్వాల్సి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇస్తే మనకి ఇలా వస్తుంది చూడండి. సో ఫార్మాటింగ్ యువర్ సైటేషన్. సో ఇక్కడ మనకి ఏపీఏ ఫార్మాట్లో ఉంది, అదే స్టైల్లో మనకి ఇక్కడ సో జనరేట్ అవుతుంది. యూ కెన్ సీ ఇట్, దట్ ఈస్ సో హూపర్ డియూ చైపన్, ఇలా మనకి ఇట్ ఇస్ ద ఏపీ ఫార్మాట్ ఇస్తుంది. యూ కెన్ చేంజ్ ద సైటేషన్ ఫార్మాట్ బై క్లికింగ్ హియర్, యూ కెన్ సీ ఇట్. సో యాక్టర్ రేడియోలా, సో లైక్ దిస్ సోరర్, there are so many so citation styles. Okay, you can choose so what you want. Okay, సో ఇదంటే మనం మెయిన్గా సో సైజ్ స్పేస్లో యూజ్ చేసే సో టూల్స్ అండి. వన్ ఈజ్ దట్ ఈస్ సో చార్ట్ విత్ పీడిఎఫ్. యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్ లైక్ అబ్స్ట్రాక్ట్, ఇంట్రడక్షన్, మెథడ్స్ అండ్ మెథడాలజీ అండ్ కన్క్లూజన్స్. ఓకే, ఇట్ విల్ సమ్మరైజ్. నెక్స్ట్ లిటరేచర్ రివ్యూ, say rater, so you don't worry, I will explain in so Clipboard, that is very used than this. And this one is then paraphraser, just now I show you, and citation generator. So you manaki chala helpful aitayi, so you can so try it now. So next Sunday we are going to discuss about the Clipboard, one of the most useful and very simple tool. So I will explain. So just search Clipboard. So click on, so first one, that is so Clipboard. It is an AI tool. Here you can get so paraphrasing tool, so grammar check, AI detector, so plagiarism checker and citation generator. So same, సో మనకి కొద్దిగా సో సైజ్ స్పేస్ లాగే ఉంటుంది, బట్ ఇక్కడ మనకి ఏంటంటే సో చార్ట్ పీడిఎఫ్ అనే ఆప్షన్ ఉండదు. అక్కడ మీకు సో మీరు పీడిఎఫ్ అప్లోడ్ చేసేసి యూ కెన్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్. ఓకే, అది మనకి మెయిన్గా ఇక్కడ క్లిప్బోర్డ్కి సైజ్ స్పేస్కి తేడా ఉంది. సో హియర్ ఐ విల్ షో యూ సో పారాఫ్రేజర్ ఫస్ట్ టూల్. సేమ్ మనకి సైజ్ స్పేస్ లాగే ఉంటుంది. సో సేమ్ you can paste the copy, or you can write. And for example we can search anything. Here I am typing, right? So literature review is a so summary of so research article. Okay, you can select so paraphrase. It's a mistake, we can it explains also mistakes and now you can see it paraphrase, that is a literature review is an overview of study. ఇలా మనకి paraphrase అవుతుంది. ఇట్ మీన్స్ సో మనం రాసింది సో ఇంకో సో కొత్త వర్షన్ మనకి రాసి అప్డేట్ చేస్తుంది. యూ కెన్ చూస్ ద సో ఫ్లూయెన్సీ, సో న్యాచురల్ అండ్ ఫార్మల్. ఓకే, ఇంతవరకు మాత్రం మనకి అలా ఉంటుంది. రిమైనింగ్ అన్ని మనకి సో ప్రీమియం తీసుకోవాల్సి ఉంటుంది. ఓకే, యూ డోంట్ నీడ్ టు గెట్ ద ప్రీమియం. ఓకే, స్టాండర్డ్ ఎనఫ్ అండి. స్టాండర్డ్ అండ్ ఫ్లూయెన్సీ మనకి ఎనఫ్, ఈ రెండు యూజ్ చేయండి ఫర్ యువర్ సో రైటింగ్ పేపర్ అవ్వచ్చు, లేదా మీరు సో ఏమైనా పాయింట్స్ నోట్ చేసేప్పుడు ఈ టూల్స్ అనేవి మనకి హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో గ్రామర్ చెక్కర్ అండి. సో ఇక్కడ గ్రామర్ చెక్ చేసి మనం మెయిన్గా స్పెల్లింగ్ మిస్టేక్స్ అండ్ గ్రామర్ మిస్టేక్స్ లాంటివి మనం చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ సీ. సో నౌ ఐఎమ్ టైపింగ్ హాయ్, hello and how are you, anything you can copy and paste also. So just I'm showing. సో ఇట్లా మనం టైప్ చేస్తే మనకి ఇక్కడ అవుట్పుట్ వస్తుంది. సో అక్కడ ఏమైనా గ్రామర్ మిస్టేక్స్ ఆర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నా మనకి మొత్తం రెక్టిఫై అవుతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు. సో గ్రామర్ మిస్టేక్స్ మరి రెడ్ కలర్ చూపిస్తుంది. మీరు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ దగ్గర చూస్తే హాయ్ దగ్గర మనకి కామా ఉండాలి. ఓకే, దట్ ఈస్ ద సో గ్రామటికలీ కరెక్ట్. సో అక్కడ ఆల్ ఉంది కదండి, ఆల్ గ్రామర్ అని మనం క్లిక్ చేస్తే మనకి కరెక్ట్ అవుట్పుట్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో కామన్ క్వశ్చన్ మార్క్ అనేవి సో పంక్చుయేషన్ పరంగా ఉండాలి. ఓకే, దట్ ఈస్ గ్రామటికల్లీ సో కరెక్ట్ వర్డ్స్. సో ఇలా మనకి రెక్టిఫై చేసుకొని కరెక్ట్ సెంటెన్స్లో మనకి అవుట్పుట్ ఇస్తుంది. సో దీనికోసం మనం గ్రామర్ చెక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మన పేపర్లో ఉన్న ఆర్టికల్ కూడా లేదా మనం రాసేపు డౌట్ ఉంటే మనం ఇందులో పేస్ట్ చేసి చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ఏఏ డిటెక్టర్. ఇందులో వచ్చేసి ఏఏ డిటెక్టర్ అంటే మనకి సేమ్ ఒక ChatGPTలో ఉన్న కంటెంట్ కానీ లేదా గూగుల్లో దొరికే కంటెంట్ కానీ మనం డైరెక్ట్లీ ఇక్కడ పేస్ట్ చేస్తే మనకి అది చూపిస్తుంది. అది మన ఓన్ వర్డ్స్లో రాసిందా లేదా ఎక్కడైనా కాపీ పేస్ట్ చేసిందా మనకి అక్కడ తెలుసుకుంది అనమాట. అది మనం ఇక్కడ ఏ డిటెక్టర్ అంటాము. యాక్చువల్లీ మనం అది అవాయిడ్ చేయాలి. యాజ్ ఎ రీసెర్చర్ వీ షుడ్ మస్ట్ అవాయిడ్. మనం కంటెంట్ని మన ఓన్ వర్డ్స్లో ఎప్పుడైనా రాయడానికి ట్రై చేయాలి.
ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక కంటెంట్ని తీసుకుంటాను చూడండి. సో వాట్ ఈస్ పాలిమర్స్ అనే కంటెంట్ తీసుకొని నేను అక్కడ పేస్ట్ చేస్తాను. జస్ట్ ఐమ్ కాపింగ్, పేస్టింగ్ ఇంటూ ద క్విల్బోర్డ్. సో పేస్ట్ ఇట్. అండ్ ఇక్కడ మనకి సో డిటెక్ట్ అవ్వాలంటే మినిమం మనకి 8 వర్డ్స్ ఉండాలి. మీరు చూడొచ్చు అంత తక్కువ ఉంటే యాక్సెప్ట్ చేయదు. నో ఐమ్ పేస్టింగ్ అగైన్. సో అప్ టు 8 వర్డ్స్ ఉంటే మనం పేస్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మనకు చూపించాలి. సో మీరు చూడొచ్చు ఇక్కడ డిటెక్ట్ AI. సో పేస్ట్ చేసినాక డిటెక్ట్ AI క్లిక్ చేయండి. సో డిటెక్ట్ నౌ షోయింగ్ ఇట్ ఈజ్ ఏ సో 100% హ్యూమన్ రిటర్న్. యాక్చువల్లీ మనకి ప్రతిదీ కూడా ఇలాగే రావాలి, ఎందుకంటే మనం ఓన్గా రాసినట్టు మనకు చూపిస్తుంది. ఏ అనేది ఉండకూడదు అనమాట. ఓకే. సో ఇక్కడ ఇది ఎందుకు ఏ చూపించలేదంటే యాక్చువల్లీ ఏ కిందకే రావాలి, బట్ ఇది మనం పేపర్లో కాదు కాబట్టి సమ్వేర్ గూగుల్లో సో కొంచెం యూనిక్ అనిపించవచ్చు, అందుకు మనకి చూపించలేదు. ఓకే, అలా మనకి చూడాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి ప్లారిజం చెక్కర్. సో ప్లారిజం చెక్కర్ మనకు అవసరం లేదు. ఓకే, లివ్ ఇట్. నౌ కమింగ్ టు ద సైటేషన్ జనరేటర్. సో ఇక్కడ సైటేషన్ జనరేటర్లో వచ్చేసి మనకి ఇక్కడ మెయిన్గా మనం డివై యూజ్ చేస్తాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ ఐడెంటిఫైర్ మనం పేస్ట్ చేస్తే సైట్ అన్ని మనం క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి రెఫరెన్స్ ఇస్తుంది అనమాట. ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో అక్కడ మనకి డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, లైక్ ఫార్మాట్స్ ఉంటాయి. ఏపీ 737 అక్కడ చాలా ఉంటాయి. చికాగో, MLA, MP ఇలా మనం డిపెండ్ అపాన్ పబ్లిషర్ బట్టి ఉంటుంది. దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. మీరు చూడొచ్చు ఇక్కడ జనరేట్ అవుతుంది. సో దట్ ఈస్ ద బుక్ చాప్టర్, షేప్ మెమరీ, హీట్, ట్రీట్. సో ఇట్లా మనకి వస్తుంది అనమాట. ఇది మనకి APS 737 ఫార్మాట్. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా కాపీ చేసుకోవచ్చు. ఓకే, లేదంటే మనకి ఎక్స్పోర్ట్ ఉంది కదండి, ఎక్స్పోర్ట్ అయినా మీరు సో క్లిక్ చేసుకోవచ్చు. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇట్లా మీరు 1 by 1 అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మొత్తం మనకి ఎన్ని రెఫరెన్స్ కావాలో అన్ని సైట్ చేసుకొని అన్నీ కూడా మనం వర్డ్లోకి ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. సో మీరు చూడొచ్చు కదా. సో రెఫరెన్స్కి రైట్ సైడ్లో ఎక్స్పోర్ట్ ఉంది కదా, అది మనం ఇక్కడ సో చేసుకోవచ్చు. ఇలా మనం ప్రొసీడ్ అవ్వచ్చు. ఓకే, సో అది మనకి సో సైటేషన్ జనరేటర్ యొక్క యూస్ఫుల్ ఇన్ క్విల్బోర్డ్లో. సరే, ఇలా ఎవ్రీథింగ్ మనకి ఈజీగా అయిపోతుంది. సో మనసు ఒకసారి మనకు ఐడియా వచ్చిందంటే చాలా ఫాస్ట్గా మనం సో చేసుకోవచ్చు. అంతే తప్ప పెద్ద కష్టపడాల్సిన అవసరం మనకుంటే ఏముండదు, ఈజీగా పోతుంది. సో ఓకే, సో నెక్స్ట్ వన్ వచ్చేసి సో గ్రామర్లీ అండి. సో గ్రామర్లీ సో సేమ్ పర్పస్ అండి. సో జస్ట్ లీవ్ ఇట్. సో మనం అక్కడ గ్రామర్ చెక్ చేసుకుని యూజ్ చేస్తాము. అంతే తప్ప రిమైనింగ్ అంతా సేమ్ కిలోబోట్ లాగా ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ట్రిన్కా అండి. సో ట్రిన్కా ఇస్ అనదర్ సాఫ్ట్వేర్ AI టూల్. నౌ ఇట్ ఈస్ ట్రెండింగ్ ఫర్ లైక్ సో రీడింగ్, రివ్యూ అండ్ రైటింగ్ సో paraphrase like that. So now I will discuss about the so Trinka. So just go to Google and type Trinka, Trinka. So Trinka is an AI tool for paraphrasing. So Clarion checker. It is the interface. So click the Trinka AI grammar checking tool. సో మనకి ఇలా వస్తుంది. సో మనం లాగిన్ అవుతాను. ఇది ఇస్ ద ఇంటర్ఫేస్, గ్రామర్ చెక్కర్, పారాఫ్రేజర్, రిపోర్ట్స్ ఇలా మనకి అన్నీ ఉంటాయి. సో పర్పస్ వచ్చేసి సేమ్ అండి. సేమ్ మనం క్విల్బోర్డ్ అండ్ సైజ్ స్పేస్ ఎలా యూజ్ చేస్తామో అలాగే ఉంటుంది. సో అంతే తప్ప రిమైనింగ్ సో మనకి ఏమంటే కంటెంట్ మారుతుంది. ఎందుకంటే ఒక్కో సాఫ్ట్వేర్ మనకు ఎలా ఉంటుంది కాబట్టి సో అక్కడ ఏమైనా మనం జనరేట్ చేసే కంటెంట్లో మనకి వర్డ్స్ ఇలా డిఫరెంట్ ఫామ్లో మనకి వేరే తప్ప రిమైనింగ్ ప్రాసెస్ అంతా సేమ్. ఓకే, సో మీకు నచ్చింది మీరు యూజ్ చేసుకోవచ్చు. సో ట్రింకా యూజ్ చేయాలని రూల్ లేదు, క్విల్బోర్డ్ యూజ్ చేయాలని రూల్ లేదు. సో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే అది యూజ్ చేయండి. ఓకే, సో ఇక్కడ మీకు ప్లారేజన్ కూడా చెక్కర్ కూడా ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అది ఒక్కటే మీకు ఇక్కడ ఇంకో అడిషనల్ పాయింట్. బట్ డోంట్ బిలీవ్ దిట్. సో యూజ్ యువర్ సో డిపార్ట్మెంట్ ఆర్ స్కూల్స్ టెంటేటివ్ రిపోర్ట్స్, దట్ ఈస్ యాక్యురేట్లీ మనం అదే ఫాలో అవ్వాలి. అండ్ రిమెంబర్ ఇట్, మినిమం మనకి 10% అనేది ఉండాలి. సో టెంటేటివ్ రిపోర్ట్. ఓకే, అదర్ దాన్ 10 it is not acceptable. For review papers you can up to so report 15%. సో అదే అండి మనం మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయాలు. సో ఇది సో ఈ వీడియోలో నేను చెప్పాలనుకున్నది. సో ఐ హోప్ అండి మనకి ఈ వీడియో సో హెల్ప్ అవుతుంది అనుకున్నాను యాజ్ ఎ న్యూస్ స్కాలర్స్ మనకి. సో రియల్లీ మీకు ఈ వీడియో కానీ హెల్ప్ అయితే సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఇఫ్ నో ఐ విల్ హెల్ప్ యూ. ఓకే, సో until that, so bye bye అండి. So see you in the next video. So thank you.